దిశానిర్దేశం లాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న మల్కాజ్గిరి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ సభ్యులు. దిశానిర్దేశం లాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్గిరి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ లోని ఆల్ ఇండియా వారి సంక్షేమం కోసం క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు. జాతీయ అధ్యక్షులు వికే భాతినే ఈ సందర్భంగా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వారికి సమస్యలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్స్ తరపున పెన్షన్ లబ్ధిదారులకు వెంటనే అమలు చేయాలని కోరారు. ఎటువంటి జాప్యం చేయకుండా సీనియర్ సిటిజన్స్ సపరేట్ గా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. మనం ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా సీనియర్ సిటిజన్ సమస్యలు, మెడికల్ సమస్యలు, మందుల కొరత, వీళ్ళకి హాస్పిటల్స్ లేవు, పెద్ద హాస్పిటల్స్, మెరుగైన హాస్పిటల్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, యూత్కి ఉద్యోగాలు దొరకట్లేదు, సీనియర్ సిటిజన్ మీద భారం అవుతుంది. స్టేట్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ అయితే వాళ్ళకి సెటిల్మెంట్ కూడా ఇవ్వట్లేదు. వేలాది మంది ఎవరైతే రిటైర్ అయ్యారో 6 నెలల నుంచి వాళ్ళకి సెటిల్మెంట్ కూడా రాలేదు. అది కూడా మనం స్టేట్ గవర్నమెంట్కి అడుగుతున్నాము. చాలామంది అడుగుతున్నారు, మాకు సెటిల్మెంట్ రాలేదు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా, మాకు సెటిల్మెంట్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది, సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. వీటిని కూడా మనం సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ తరఫున టేకప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సమస్యల్ని మా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ తరఫున అని చెప్పేసి చెప్తున్నాము. ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటికి మన బదానే గారి నాయకత్వంలో అన్ని సమస్యల్ని మనం పరిష్కరించుకుంటామని ఆశిస్తున్నాము. ప్రధానమంత్రి గారిని, మన ఫైనాన్స్ మినిస్టర్ని నిర్మలా సీతారామన్ గారిని ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చి పార్లమెంట్ దగ్గర ధారణా కూడా 3 సార్లు ధారణా చేశాము. మేము పెన్షనర్స్ అందరూ నవంబర్ నెలలో కూడా నవంబర్ 13వ తారీఖు కూడా జంతర్ మంతర్ దగ్గర ధారణా చేయడం జరిగింది. ఇప్పుడు మన రైల్వే కన్సెషన్ కానీ, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డీలలో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువైపోతుంది రోజు రోజుకి. ఏదో రిటైర్ అయిన తర్వాత 1 లక్ష 2 లక్షలు దాచుకుంటే దాని మీద 4% వడ్డీ కూడా రావట్లేదు. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, సీనియర్ సిటిజన్కి అసలు ఇన్కమ్ ట్యాక్సే ఉండకూడదు. ఎందుకు? Sridharan is a very active and honest person. I am talking about him, but no word is remained in my. ये वो बहुत काम करता है. हम दिल्ली में गए थे, उस टाइम उनका मैंने देखा, रेल मंत्रालय में भी गया, वो सब रेल मंत्रालय में भी उनका क्रेडिट मैंने देखा. ही इज़ वेरी पावरफुल मैन, और ये काम करने का तरीका हमेशा वो इधर इज वेरी गुड मैन. आफ्टर ऑल मैं यहाँ बताना चाहता हूँ कि ऐसे आदमी की ज़रूरत है इंस्टीट्यूशन में काम करने वाली. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.